రోజు రోజుకి కృత్రిమ మీద శరవేగంగా విస్తరిస్తుంది. మనిషి మెదడులా ఆలోచిస్తూ మనిషి మెదడు నిర్మించుతూ ఎన్నో రంగాలకు చేదోడుగా నిలుస్తుంది. వైద్యం దగ్గర నుంచి సైన్స్ వరకు పరిశోధనల పురోగతికి తోడ్పడుతుంది. మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సవాళ్లకు పరిష్కారాలు చూపుతుంది. రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఇంత ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధలో అత్యంత కీలకమైనది ఆధునిక మిషన్ లెర్నింగ్. దీనికి తోడ్పడుతుంది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. వీటికి వీలు కల్పించే మూల ఆవిష్కరణల సృష్టికర్తలైన జాన్ జే హఫీల్డ్, జెఫ్రీ హింటన్కు ఈసారి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ న్యూరల్ నెట్వర్క్ అంటే ఇది మెషిన్ లెర్నింగ్కు ఎలా తోడ్పడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో న్యూరల్ నెట్వర్క్ ఒక విధానం. ఇది ఒక రకమైన మెషిన్ లెర్నింగ్ ప్రక్రియ. దీన్ని డీప్ లెర్నింగ్ అని కూడా పిలుచుకుంటారు. కంప్యూటర్లకు డేటాను ప్రాసెస్ చేయడాన్ని నేర్పించే దీన్ని మన మెదడు స్ఫూర్తితోనే రూపొందించారు. మనిషి మెదడును పోలిన పొరల నిర్మాణంలో అంతర్గతంగా అనుసంధానమైన నోడ్స్ లేదా న్యూరాన్స్ సహాయంతో పనిచేస్తుంది. కంప్యూటర్లు తాము చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడానికి, మరింత మెరుగుపడడానికి తోడ్పడే అనుసార వ్యవస్థను ఇది సృష్టిస్తుంది. దీని మూలంగానే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లు సంక్షిప్త సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుంది. డాక్యుమెంట్ల సారాంశాన్ని సృష్టించడం, ముఖాలను గుర్తించడం వంటి పనులు తేలికవుతున్నాయి. ఏంటి వీటి ప్రాముఖ్యం? మానవ వనరులు అత్యంతగా ఉన్న కంప్యూటర్లు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యూరల్ నెట్వర్క్లు తోడ్పడతాయి. ఎందుకంటే ఇవి సంక్లిష్ట, క్రమరహితమైన ఇన్పుట్, అవుట్పుట్ డేటాల మధ్య సంబంధాన్ని గ్రహించగలవు. దానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోగలవు. దీని సహాయంతో అసమంజస డేటాను అర్థం చేసుకొని ఒక సాధారణ అభిప్రాయానికి రాగలవు. ఒకే అర్థం గల రెండు వేరువేరు ఇన్పుట్ వ్యాఖ్యలను గుర్తించగలవు. ఉదాహరణకు, అతడికి ఎలా చెల్లించాలో చెప్పగలవా? నేను డబ్బును ఎలా పంపించాలి అని 2 ప్రశ్నలు వేశామనుకోండి. ఈ 2 ఒకే అంశానికి చెందిన వాక్యాలని న్యూరల్ నెట్వర్క్ తెలుసుకుంటుంది. ఎలా పనిచేస్తాయి? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు లేదా ఆల్గోరిథంలు. ఇవి ప్రధానంగా కంప్యూటింగ్ వ్యవస్థల సహాయంతో గణిత లెక్కలను పరిష్కరిస్తాయి. మన మెదడు మాదిరిగానే ఆలోచిస్తూ పనిచేస్తాయి. మన మెదడులోని నాడీకణాలు ఒకదాంతో మరొకటి అనుసంధానమై సంక్లిష్ట, అత్యంత గాఢ పందాలను ఏర్పరచుకుంటాయి. ఇవి ఒకదానికి మరొకటి విద్యుత్ సంకేతాలను పంపించుకుంటాయి. దీని మూలంగానే మనం సమాచారాన్ని విడమర్చుకుంటున్నాం, ఆయా విషయాలను గ్రహిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, తప్పులను గ్రహించి మెరుగుపరుచుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లాగా అచ్చం ఇలాగే ప్రవర్తిస్తాయి. వీటిలోని కృత్రిమ నాడీకణాలు అంటే సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఒకదాంతో మరొకటి అనుసంధానమై సమస్యలను పరిష్కరిస్తాయి. ఈ మాడ్యూల్స్ను నోడ్స్ అని కూడా అంటారు. వీటి సహాయంతో మామూలు న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా బయటి ప్రపంచం నుంచి ఇన్పుట్ లేయర్ ద్వారా సమాచారం లోపలికి వస్తుంది. నెట్వర్క్స్ ఇప్పటికే ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి పనితీరును చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే. ఇన్పుట్ నోడ్స్ ఈ డేటాను వర్గీకరించి, విశ్లేషించి తర్వాత లేయర్కు చేరవేస్తాయి. ఇన్పుట్ లేయర్ నుంచి వచ్చిన డేటాను బోలెడని అదృశ్య లేయర్లు ఒకదాని తర్వాత మరొకటి సునిశ్చితంగా విశ్లేషించుకుంటూ వస్తాయి. అలా ఆ తర్వాతి లేయర్లకు పంపిస్తాయి. న్యూరల్ నెట్వర్క్ ప్రాసెస్ చేసిన మొత్తం డేటా తుది ఫలితాన్ని అవుట్పుట్ లేయర్ అందిస్తుంది. ఇందులో 1 లేదా ఎక్కువ సంఖ్యలో నోడ్స్ ఉండొచ్చు. ఎలా ఉపయోగపడతాయి? వివిధ రంగాల్లో, పరిశ్రమల్లో న్యూరల్ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఎక్స్రే స్కాన్ వంటి ఇమేజ్లను చూసి జబ్బులను నిర్ధారిస్తున్నాయి. అది చాలా ఖచ్చితంగా సామాజిక ధోరణులను వర్గీకరించడం, వడపోయటం, ప్రవర్తన డేటాను విశ్లేషించడం ద్వారా ఎవరికి ఏ వస్తువులు, సరుకులు అవసరమో సూచిస్తున్నాయి. పెట్టుబడులు, పొదుపుల వంటి సాధనాల చరిత్రను విశ్లేషించి ఆర్థికపరమైన అంచనాలు వేస్తున్నాయి. వస్తువుల నాణ్యతను పసిగడుతున్నాయి, పర్యవేక్షిస్తున్నాయి, రసాయన మిశ్రమాలను గుర్తిస్తున్నాయి. వివిధ విధాలుగా న్యూరల్ నెట్వర్క్స్ రకరకాల రూపాల్లో ఉపయోగపడతాయి. కొన్ని ఇవి కంప్యూటర్ విజన్. ఇది ఇమేజ్లు, వీడియోల నుంచి కంప్యూటర్లు ఆయా విషయాలను, సమాచారాన్ని సంగ్రహించడానికి తోడ్పడుతుంది. ఇవి న్యూరల్ నెట్వర్క్ సహాయంతో మనుషుల మాదిరి ఇమేజ్లను పోల్చుకోగలవు, తేడాను గుర్తించగలవు. స్వయం చాలిత వాహనాలు, మార్గసూచికలను, ఇతర వాహనాలను గుర్తించడంలో కంప్యూటర్ విజనే కీలకం. ఇమేజ్ లేదా వీడియోల నుంచి అనుచిత, అసురక్షిత కంటెంట్ను తమకు తామే తొలగించగలవు. గూగుల్ ఫొటోస్లో సేఫ్ సెర్చ్ చేస్తున్నప్పుడు భయానక అశ్లీల దృశ్యాల వడపోతను గమనించే ఉంటారు. నేరగాళ్లను పట్టుకోవడానికి ముఖాలను గుర్తించే పరిజ్ఞానానికి ఇదే ఆధారం. స్పీచ్ రికగ్నిషన్, ధ్వని, స్థాయి, భాష, యాసలో తేడాలున్నా కూడా న్యూరల్ నెట్వర్క్స్ మనుషుల మాటలను విశ్లేషించగలవు. అమెజాన్ అలెక్సా వంటి వర్చువల్ అసిస్టెంట్లు, ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్స్ దీన్నే ఉపయోగించుకుంటాయి. ఉదాహరణకు, కాల్స్ను తమకు తామే వర్గీకరించి కాల్ సెంటర్ ఏజెంట్లకు తోడ్పడతాయి. డాక్టర్లు చెప్పే విషయాలను అప్పటికప్పుడు డాక్యుమెంట్ రూపంలో మారుస్తాయి. వీడియోలు రికార్డ్ చేసి మీటింగ్ల సబ్ టైటిల్స్ను కూడా ఖచ్చితంగా చూపిస్తాయి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్
కంప్యూటర్ వంటి పరికరాలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సహాయంతో టెక్స్ట్ను విడమర్చుకోవడంలోనూ న్యూరల్ నెట్వర్క్స్ పాత్ర కీలకం. టెక్స్ట్ డేటా డాక్యుమెంట్ల నుంచి కంప్యూటర్లు సమాచారాన్ని గ్రహించుకోవడం, అర్థం చేసుకోవడంలో ఇవి సహాయం చేస్తాయి. ఆటోమేటెడ్ వర్చువల్ ఏజెంట్లు, చాట్బాట్స్ ఉపయోగించుకునేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రక్రియనే. ఇది ఈమెయిల్ వంటి సుదీర్ఘ సంప్రదింపులను విశ్లేషించి వ్యాపార, వాణిజ్య సంస్థలకు తోడ్పడుతుంది కూడా. సెంటిమెంట్ను సూచించే కీలక పదబంధాల జాబితా రూపొందించగలదు. సామాజిక మాధ్యమాల్లో సానుకూల, ప్రతికూల కామెంట్లను గుర్తించడం దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. చాట్ జీపీటీ వంటి వాటిల్లో ఏదైనా ఒక అంశం మీద కథనం రాయమని చెబితే క్షణాల్లో ముందుంచుతుంది కదా. ఇది ఎన్ఎల్పి చవలే. పెద్ద డాక్యుమెంట్ల సారాంశాన్ని గుదిగుచ్చటానికి ఇదే ఆధారంగా నిలుస్తుంది. డీప్ న్యూరల్ నెట్వర్క్ లేదా డీప్ లెర్నింగ్ నెట్వర్క్లోనైతే కోట్లాది నోడ్స్తో కూడిన అదృశ్య లేయర్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఒక నోడ్కు మరో దానికి గల అనుసంధానాలను నంబర్తో సూచిస్తారు. ఒక నోడ్ మరో దాన్ని ప్రేరేపిస్తే పాజిటివ్ నంబర్గా, అణిచివేస్తే నెగిటివ్ నంబర్గా పరిగణిస్తారు. ఎక్కువ వెయిట్ గల నెట్వర్క్లు ఇతర నోడ్స్ మీద మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా డీప్ న్యూరల్ నెట్వర్క్లు ఎలాంటి ఇన్పుట్ రకమైన అవుట్పుట్గా మార్చగలవు. అయితే ఇతర మెషిన్ లెర్నింగ్ మోడల్తో పోలిస్తే వీటికి మరింత ఎక్కువ శిక్షణ అవసరం. మామూలు నెట్వర్క్ శిక్షణకు వేలాది డేటా నమూనాలు అవసరమైతే డీప్ నెట్వర్క్లకు లక్షలాది నమూనాలు కావాల్సి ఉంటుంది. రికమెండేషన్ల సాధనలు. యూట్యూబ్లో ఏదైనా వీడియోను చూస్తే తర్వాత అలాంటి వీడియోల సూచనలు కనిపించడం గమనించే ఉంటారు. దీనికి మూలం న్యూరల్ నెట్వర్క్లే. ఇవి యూజర్ల యాక్టివిటీని గమనిస్తూ ఎవరికి ఏ అంశాలు నచ్చుతాయో వాటిని సిఫార్సు చేస్తాయి. యూజర్లందరికీ ప్రవర్తనను విశ్లేషించి ఆయా వ్యక్తులకు నచ్చిన ఉత్పత్తులు లేదా సేవలను గుర్తించగలవు. ఉదాహరణకు ఫిలాడెల్ఫియాకు చెందిన క్యూరలేట్ అనే అంకుర సంస్థ సామాజిక మాధ్యమాల పోస్టులను అమ్మకాలుగా మలుచుకోవడానికి కంపెనీలకు తోడ్పడుతుంది. ఏదైనా సమాచారం అడగగానే మనకి ఇష్టమైన హీరోయినో వచ్చి వివరాలు చెబుతుంటే బాలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తారల గొంతుతో చాట్ బోట్ ఏదైనా సమాచారం అడగగానే మనకి ఇష్టమైన హీరోయినో వచ్చి వివరాలు చెబుతుంటే బాలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం కోరిన విధంగా చాట్ బోట్లు ఎలాంటి సమాచారాన్ని క్షణాల్లో మన ముందు ఉంచుతున్నాయి లేదా వాయిస్ మెసేజ్లు అందిస్తున్నాయి. ఆ మెసేజ్లు ఇక నుంచి సెలబ్రిటీల గొంతుతో మనకు చేర్చేందుకు మేటా ఏఐ బాట్ని సిద్ధం చేస్తుంది. దీనికోసం జూడీ డెంచ్, ఆక్వాఫినియా లాంటి కొందరు తారలతో జరిపిన సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయి. ఇది కార్యరూపం దాల్చితే హాలీవుడ్ తారలేంటి, షారుఖ్ ఖాన్, ప్రభాస్, దీపిక పదుకొనే, శ్రీలీల లాంటి మన నాయకులందరూ గలంతోనూ మనం కోరిన సమాచారం పొందవచ్చు. కోటి దాటిన స్నాప్చాట్ పేరు లేకుండా సామాజిక మాధ్యమాల జాబితా పూర్తవదు. ఇండియాతో పాటు ప్రపంచమంతా స్నాప్చాట్ యూజర్లు ఉన్నారు. తాజాగా తమ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.10 కోట్లు దాటినట్టు ఈ మల్టీమీడియా యాప్ యాజమాన్యం చెబుతుంది. ఈ సందర్భంగా మరిన్ని కొత్త ఫీచర్లు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్కి ధీటుగా, ఇన్స్టాగ్రామ్కి పోటీగా వి యాప్ రంగంలోకి దిగుతుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ఈ ఫోటో షేరింగ్ యాప్ను ముస్తాబు చేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి రానుందట. తర్వాతే iOS యూజర్ల వంతు. ఇందులో వాట్సాప్, లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ లాంటి గ్రూపులు సృష్టించుకొని వ్యక్తిగతంగాను చాట్ చేసుకోవచ్చు. ఫోన్లకే లక్షల రూపాయల కోట్లు, అక్షరాల 10 కోట్లు వచ్చే 6 నెలల్లో అమ్ముడు కానున్న ఫోన్ల సంఖ్య టెక్ ఆర్క్ అనే కన్సల్టింగ్ కంపెనీ వేసిన అంచనా ఇది. గతేడాదితో పోలిస్తే సెల్ ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 9% అధికమయ్యాయట. మొత్తం మీద 2024లో భారత్లో 15.8 కోట్ల మొబైళ్లు అమ్ముడు కానున్నాయి. ఒక్కో ఫోన్కు సగటున 20,000 రూపాయలు వేసుకున్న ఈ ఏడాదిలో 3 లక్షల కోట్లు వనవాళ్ళు కేవలం సెల్ ఫోన్ల మీదే ఖర్చు పెడుతున్నారన్నమాట. సంగీతాన్ని సృష్టించడంలో సాంకేతిక పరిజ్ఞానం కొంత పుద్దలు తొక్కుతుంది. కృత్రిమ మేధ రాకతో ఇది మరింత పుంజుకుంది. అతి సులభంగా నిమిషాల్లోనే సంగీతాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. కేవలం వాయిద్యాలతోనే కాదు, కావాలంటే పాటలను రాసిపెట్టే స్థాయికి చేరుకుంది. ఇందుకు ఓ మంచి ఉదాహరణ చాట్ ఏఐ. ఇదో ఆన్లైన్ ఏఐ సాంగ్ జనరేటర్. సులభంగా ఒరిజినల్ సాంగ్ను సృష్టించడం దీని ప్రత్యేకత. యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ విశ్లేషించి పాట శీర్షిక అంశాలను సూచిస్తుంది. తానే ప్రత్యేకమైన బాణీలను సమకూర్చుతుంది. ఇది మెషిన్ లెర్నింగ్ అల్గారిథంల సహాయంతో అప్పటికే పెద్ద మొత్తంలో ఉన్న సంగీతాన్ని విశ్లేషించుకొని వివిధ రీతులను, శైలులను నేర్చుకుంటుంది. అందువల్ల యూజర్ ఇన్పుట్ సహాయంతో ఒరిజినల్ బాణీలను సృష్టిస్తుంది. సంగీత మాస్టర్లు తమ కొత్త పాఠాలకు ఆధారాలు, ఐడియాల కోసం చాట్ ఏఐని వాడుకోవచ్చు. సంగీత పరిజ్ఞానం అంతగా లేని వారికి ఉపయోగపడుతుంది. పెద్దగా శిక్షణ తీసుకోకున్నా, వాయిద్యాల వంటి వనరులు లేకున్నా
కేవలం పదాల సూచనలతోనే కోరుకున్న మ్యూజిక్ ట్రాక్ను సృష్టించుకోవచ్చు. అది కొద్ది నిమిషాల్లోనే మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చినా ఎలాంటి బాణి కావాలో తేల్చుకోలేకపోయినా ఇది సహాయం చేస్తుంది. కొత్త సంగీత ఐడియాలను జానర్లను ముందుంచుతుంది. ఎలా వాడుకోవాలి? ముందుగా https://AIలోకి వెళ్ళాలి. ఖాతాను సృష్టించుకోవాలి. గూగుల్ ఖాతాతోనైనా సైన్ ఇన్ కావచ్చు. హోమ్ పేజీలో జనరేట్ AI సాంగ్స్ ఫర్ ఫ్రీ అనే బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఎడమ వైపున సాంగ్ టైటిల్ బాక్స్లో పాటకు శీర్షిక పెట్టుకోవాలి. లిరిక్స్ బాక్స్లోకి వెళ్ళి పాటను రాయాలి. రాయటం రాకపోతే AI జనరేట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఎలాంటి జానర్ మూడ్ అవసరమో నిర్ణయించుకోవాలి. అనంతరం క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అంతే, ఇచ్చిన సమాచారాన్ని AI విశ్లేషించి నిమిషాల్లో ప్రత్యేకమైన పాటను బాణీతో సహా క్రియేట్ చేసి పెడుతుంది. తర్వాత ఆ పాటను వినొచ్చు. నచ్చినట్టుగా వస్తే ట్రాక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఇన్పుట్స్ను సవరించుకొని తిరిగి కొత్తది సృష్టించుకోవచ్చు. ఈ ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది కాబట్టి తక్కువ సమయంలోనే బోలెడన్ని పాటలను క్రియేట్ చేసుకోవచ్చు.